సాధారణంగా ఏ శైవ క్షేత్రంలోనైనా గర్భాలయంలో ఒకే శివలింగం దర్శనమిస్తుంది. చాలా అరుదుగా అక్కడి స్థల మహాత్మ్యాన్ని బట్టి రెండు శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. తెలంగాణలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం కాళేశ్వరంలో ఒకే గర్భాలయంలో రెండు శివలింగాలు కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు దర్శనమిస్తారు. అలాంటి ఆలయం ఏపీలోనూ ఒకటుందని మీకు తెలుసా? పల్నాడు జిల్లా బెల్లంకొండ గ్రామంలో వెలిసిన శ్రీ గంగా పార్వతీ సమేత గౌతమేశ్వర నాగేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. గోహత్య పాతక నివృత్తికై గౌతమ మహాముని అనేక ప్రదేశాల్లో తపస్సు చేసి శివలింగాలు ప్రతిష్ఠ చేసినట్లుగా గ్రంథాలు చెబుతున్నాయి. అటువంటి ప్రదేశాల్లో బెల్లంకొండ ఒకటి. ఇక్కడ గౌతమ మహాముని తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ స్వామికి గౌతమేశ్వరుడు అని పేరు పెట్టారు. ఋషి ప్రతిష్ఠితమైన ఈ లింగం పూజలందుకుంటుండగా సుమారు 120 ఏళ్ల క్రితం ఒకరోజు బ్రహ్మీ ముహూర్త సమయంలో గ్రామంలో 11 మందికి కలలో పరమేశ్వరుడు కనిపించాడట. దేవాలయానికి ఈశాన్య భాగంలో నాగజముడు గుట్టల్లో దేవతలతో పూజలందుకొని బ్రహ్మసూత్రం కలిగిన సాలగ్రామ శివలింగం సర్పరక్షణలో ఉంటుంది. దాన్ని తీసి ప్రస్తుతం ఉన్న లింగానికి పూర్వభాగంలో ప్రతిష్ఠింపచేయండి అని గంగాధరుడు పేర్కొన్నాడట. సర్పాల సంరక్షణలోని లింగానికి నాగేశ్వరలింగం అనే పేరు కూడా పరమేశ్వరుడే సూచించాడని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి కోరికలతో గౌతమేశ్వరుణ్ణి పూజిస్తే సద్య ఫలాన్ని అందిస్తాడని విశ్వాసం. కుజ, రాహు, కేతు గ్రహాల దోషంతో పాటు నాగదోషం ఉన్నవారు నాగేశ్వర లింగాన్ని పూజించడం ద్వారా కళత్ర దోషాలు, వంద్యా దోషాలు తొలగుతాయి. అవివాహితులకు యోగ్యులైన భాగస్వామి లభించి శీఘ్రంగా వివాహం జరుగుతుంది. సంతానం కలగడం లేదని బాధపడేవారు ఒక్కసారి ఈ ఆలయానికి వస్తే వారికి సంతాన యోగం కలుగుతుంది. ఇక్కడ ప్రధాన దేవాలయానికి దక్షిణం వైపు సహజ సిద్ధంగా ఏర్పడిన పుట్టను భక్తులు కులమతాలకు అతీతంగా పూజిస్తారు. నిత్యం దేవాలయాన్ని దర్శించే భక్తులు అనేక పర్యాయాలు ఈ పుట్టలో ఉండే దేవతా సర్పాన్ని లీలగా దర్శించామని చెబుతుంటారు. మానవులు ప్రతిష్ఠించిన ఆలయాల కంటే ఋషి ప్రతిష్ఠితమైన ఆలయాలు ఎంతో మహత్యాన్ని కలిగి ఉంటాయని, ఋషి ప్రతిష్ఠితమైన శివాలయాల కంటే స్వయంభూ క్షేత్రాలు విశేషమైనవని ఆగమశాస్త్రం చెబుతోంది. ఒకే ఆలయంలో స్వయం వ్యక్తమైన లింగంతో పాటు ఋషి ప్రతిష్ఠితమైన లింగం కొలువై ఉండటం వల్ల ఈ ఆలయం మహిమ కలిగి ఉంటాయి. రెండు శివలింగాలున్న ఈ శివాలయంలో నిర్వహించే దర్శన, అర్చన, అభిషేకాదులు సాధారణ ఆలయం కంటే కొన్ని వేల రెట్లు ఫలితాలను అందిస్తాయి. అరుదైన క్షేత్రం కనుక కార్తీక మాసంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శిస్తూ ఉంటారు. ప్రశాంతతకు ప్రతీకగా కనిపించే ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలంటారు.